అయ్యగారికి ఫోన్ చేద్దాం. అయ్యగారు మీరైనా తీయండి అయ్యా. అయ్యా ఫోన్ తీయండి అయ్యా. అయ్యగారు కూడా ఫోన్ తీయట్లేదేటి? ఫోన్ తీయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయ్యగారు కూడా ఫోన్ తీయట్లేదే. అయ్యా మీరైనా ఫోన్ తీయండి అయ్యా. అయ్యగారు కూడా ఫోన్ తీయట్లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? అమ్మా నీలవేణి, నీలవేణి ఎక్కడున్నావమ్మా? బాబు బాబు త్వరగా ఆటో తీ బాబు, బస్ స్టాండ్కి వెళ్ళాలి. త్వరగా పద పదయ్యా. అది కాదు కాంచనా, ఆల్మోస్ట్ 2 రోజులుగా నీలవేణి ఇంట్లోనే లేదు. కానీ అత్తయ్య దీని గురించి ఏం అడగలేదే. అమ్మ ఎందుకు అడుగుతుందండి? అదెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంది. అది కరెక్టే. అల్లుడు గారు, మావయ్య ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చిందా? తెలీదు మావయ్య, మీరే కదా న్యూస్ పేపర్ చదువుతారు. నాకు అలాంటి మంచి అలవాటు లేదే. సరే నేను చూస్తానులేండి. అలాగే మావయ్య. హనుమంతు ఇలా రా. అయ్యా ఏం లేదులే వెళ్ళు. ఎందుకు కాంచనా మావయ్య హడావిడిగా వచ్చి న్యూస్ పేపర్ వచ్చిందా అని అడిగేసి వెళ్ళారు? బావా మీకింకా అర్థం కాలేదా? నిన్న రాత్రి యాక్సిడెంట్ కేసులేమైనా ఉన్నాయేమో చూద్దామని అడుగుంటారు. ఒకవేళ నీలవేణికి యాక్సిడెంట్ అయ్యి న్యూస్ పేపర్లో వచ్చిందేమో అని భయపడుతున్నారేమో. అలానా? అయితే ఆ న్యూస్ మనము చూద్దాం పదండి. అయితే రండి వెళ్ళి చూద్దాం. పద. నాన్న ఏంటి పేపర్ పట్టి పట్టి మరీ చదువుతున్నారు? ఏమైనా ముఖ్యమైన విషయమా? ఊరికే చూస్తున్నాను. ఏమైందండి? ఉదయాన్నే అందరూ ఇక్కడున్నారు. మీకోసమే ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. తీసుకో. తీసుకో. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరేం చూస్తున్నారు? స్వీట్ తీసుకోండి. ఇప్పుడెందుకు ఈ స్వీటు? మీరు ముందు స్వీట్ తీసుకోండి, నేను తర్వాత చెప్తాను. తీసుకోండి. ఏంటి కన్ఫ్యూజన్గా ఉందా? ఎవరికి ఏం అర్థం కావడం లేదా? సంబంధం లేకుండా వచ్చి అందరికీ స్వీట్ ఇస్తుందేంటా అని కన్ఫ్యూజన్గా ఉంది కదా?
నిజంగానే అర్థం కావడం లేదా? కారణం ఏంటో మీకు తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తున్నారు. అవును, మన ఇంటి పని మనిషి ఇల్లొదిలి వెళ్ళిపోయిందంటగా, అందుకే ఈ స్వీట్. ఏంటండి అలా చూస్తున్నారు? అది ఇంటి నుండి వెళ్ళిపోయిందని మీ అందరికీ తెలుసు, కానీ నాతో ఎవ్వరూ చెప్పలేదు. అందరూ ఒక్కటై నా దగ్గరే దాచిపెట్టాలనుకున్నారు కదా. ఈ ఇంట్లో కాదంబరికి తెలియకుండా ఏదీ జరగదు. మీరంతా ఏమైనా అనుకోండి, ఏదైనా చేసుకోండి. ఇప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అది ఈ ఇంటి నుండి వెళ్ళిపోయింది కనుక. ఈ ఇంటి దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు దీపావళి చేసుకున్నట్టు, సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు ఉంది. ఇన్ని రోజులు అది ఇంట్లో ఉంటుంటే నా ఒళ్ళంతా జర్రులు తేళ్లు పాకినట్టుంది. కాని ఇప్పుడు అవన్నీ పోయి చాలా ఫ్రీగా ఉన్నట్టు, హ్యాపీగా ఉంది. ఇదే నాకు కావాల్సింది. నేను అనుకున్నది జరిగిపోయింది. నాకది చాలు. ఏంటి అలా చూస్తున్నారు? స్వీట్ చేతిలోనే ఉంది, తినండి. కావాలంటే ఇంకొన్ని తీసుకుని తినండి. అల్లుడు, ఇంకొక స్వీట్ తీసుకోండి. ఒకటి చాలత్తయ్య. ఏమే, ఈయన నా దగ్గర విషయం దాస్తున్నారు అంటే నేను అర్థం చేసుకోగలను. ఈయన ఎప్పుడు ఇంతే, నేను మారనో అంటారు. కానీ మీరిద్దరూ ఒక్కటై పని మనిషి ఇల్లొదిలి వెళ్ళిపోయిన విషయం నా దగ్గర దాచిపెట్టారు. ఏమే, రాత్రి నేను వచ్చి అడిగితే ఏం చెప్పారు? పాపం మగాడు ప్రోగ్రాం చూస్తున్నామని చెప్పారా లేదా? ఇలా అబద్ధాలు చెప్పడానికి అసహ్యంగా లేదు? ఎందుకు ఇలా చేశారు?